ముందుగానైతే అందరికి శనార్థులా ఈ దేశ దిమ్మరి మాట్లాడిన మాటలనైతే ఈ తెలంగాణ ప్రజానికం మొత్తం వినాలే. అసలు తెలంగాణ గురించి ఏం అవగాహన లేకుంటేనే ఇట్లా మాట్లాడిందా అనే ముచ్చట కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు గట్లనే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు అదేవిధంగా ఈ సమాజానికైతే తెలియాలి కదా. ఒక్కసారికి ముచ్చట పట్టుకొని వచ్చిన ఈ దేశ దిమ్మరి గాని ముచ్చట మీరినుర్రి. రేవంత్ అన్న చేస్తున్నది ఏదైతే ముమ్మాటికి కరెక్ట్ అండి. ఎందుకంటే 400 ఎకరాలను చదును చేసి 50,000 కోట్ల ఆస్తిని సృష్టిస్తున్నాడు. వీడు చేసే పనులు ఏంటి అంటే ఎక్కడెక్కడనో దేశాలన్నీ దేశ దిమ్మరులుగా తిరుక్కుంటా అమ్మాయిలతోటి అట్లా ఇట్లా అనుకుంటా వీడియోలు పోస్టింగ్ చేసుకుంటా వాళ్ళని తిట్టుడు వీళ్ళని తిట్టుడు. అన్న నువ్వు మాట్లాడే ముచ్చట ఒక్కసారి నువ్వు సోచాయించుకోవాలి. కాకపోతే ఇన్ని రోజులు నీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండే గదే మంచి అభిప్రాయము. కాకపోతే ఈ ముచ్చట మాట్లాడినాక నీ మీద ఉన్నటువంటి అభిప్రాయం మొత్తం పోయింది. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదు విశ్వవిద్యాలయం గురించి నీకేం తెలుసు? అయినా ఆ స్టూడెంట్లు గంతగనము గోసలు పడుకుంటా గంతగనము కష్టాలు పడుకుంటా వాళ్ళ ప్రాణాలను సైతం పనంగా పెట్టి మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఈ 400 ఎకరాలకు సంబంధించిన జాగా 1 ఇంచు కూడా పోనీయము, మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం అయితే చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడిన ముచ్చట ఏడికొస్తున్నది చెప్పు. అసలు నీకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు విశ్వవిద్యాలయం గురించి నీకేమన్నా ఎరికేనా? ఏం తెలియదు. ఏమనంటే ఆటగాడండి ఆటగాడు ఆటగాడు అనుకుంటా నీ వీడియోలు నువ్వు చేసుకుంటావు. నీ వీడియోలు నువ్వు చేసుకో, మేము కాదంటలేము. తెలంగాణ గురించి నీకేమెరక తోకమట్ట ఏం తెలియదు. ఏం తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ చేసేది మంచిదే. 400 ఎకరాలు అది సర్కారు భూమే, దాన్ని అమ్మితే 50,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ కోట్ల రూపాయలతోటి అప్పులు మొత్తం తీరుస్తారు అని అంటున్నావు. ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 400 ఎకరాలల్లా వన్యప్రాణులు ఉన్నాయి. వీటన్నిటి ఆవాసం కోల్పోతున్నాయి కదన్నా. దేశ దిమ్మరన్నా నువ్వు దేశాలన్నీ తిరిగినవు, నీకు మస్తు తెలివి ఉన్నది, నీవు అందరి గురించి మాట్లాడతావు. బెట్టింగ్ యాప్లో చేసేటోళ్ళను వాళ్ళ పత్రం బట్టి వాళ్ళ భర్తం బట్టి వాళ్ళని లోపలేసే ప్రయత్నాలు కూడా చేస్తావు. దాంట్లో విజయం కూడా పొందినవు. ఇన్ని విజయాలు పొందిన నువ్వు మరి ఈ విషయం నీకు ఎరకలేదా? అయినా ఆ బుల్డోజర్లు వచ్చి ఆ రాళ్లను రప్పలను అక్కడ ఉన్నటువంటి చెట్లను మొత్తము పెకిలించుకుంటా తీసేస్తుంటే ఆ వన్యప్రాణులు ఎట్లా తల్లడిల్లుతున్నాయో ఎరికేనా? ఎంతటి ఘోరంగా అవి ఏడుస్తున్నాయో నీకు ఎరికేనా? ఇవేం తెలివయి ఏమన్నా అంటే సోషల్ మీడియాలో జనాల ముంగడికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి, ఫేమస్ కావాలి. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ విద్యార్థుల గొంతులు నీకు వినబడతలేవా? అక్కడ ఉన్నటువంటి మూగజీవాల ఆర్తనాదాలు నీకు కనపడతలేవా? నీ చెవులకు వినబడతలేవా? నిజానికి ఆ భూమి విశ్వవిద్యాలయందా లేదంటే ప్రభుత్వందా అన్నది కోర్టులను అయితే తేలుస్తున్నారు కదా. నువ్వేదో తోకమాట తొండంగానివి నువ్వు చెప్పంగానే వీళ్ళందరూ ఇంటారు అనుకుంటారవా? ఒక్కసారి నువ్వు హైదరాబాద్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం దగ్గరికి వచ్చి చూడు. ఆ జనాలే నీకు బుద్ధి చెప్తారు. ఆ జనాలే ఆ విద్యార్థులే నిన్ను నిలబెట్టి అడుగుతారు. నువ్వు అడిగిన మాట నిజమా, నువ్వు అడిగిన మాట అబద్ధమా, నువ్వు జనాలకు చెప్పే మాట మోసపూరితమైందా మంచిదా అనేది. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.